అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉచిత పథకాలు గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇంత క్రితం కూడా ఒక వీడియోలో ఉచిత పథకాల గురించి మాట్లాడా. కానీ కొంతమందికి ఉచిత పథకాలు అంటే ఎలా ఉంటదంటే ఏదో మనకేదో ఫ్రీగా వచ్చేస్తుంది. మనం ఏదో హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాం. మన లైఫ్ ఇదైపోతుంది. మన లైఫ్‌కి సరిపడగా ఏదో అయిపోతుందని ఒక ఫీలింగ్. ఇక్కడ మాత్రం మనం ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వాన్ని కాదు ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే, ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఎన్నికల కోసమే. కేవలం ఎలక్షన్ స్టంట్ అని చెప్పుకోవాలన్నమాట. అంతకంటే ఏమీ లేదు. ఈ ఉచిత పథకాల వల్ల అయితే మనకి ఉపయోగం అయితే జీరో. ఉపయోగం అయితే ఏమీ లేదు. మీరు ఒకవేళ నా వీడియో చూసిన వాళ్ళు కొంతమంది ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఉచిత పథకాల వల్ల ఉపయోగం లేకపోతే ఏంటి, మాకేదో 10,000 వస్తుంది, లేకపోతే మాకు 5,000 వస్తుంది, మాకేదో వస్తుంది, ఏదో లేకపోతే ఒక టీవీ సెట్ ఏదో తీసుకొచ్చి ఇచ్చారు, అన్నీ మాకు ఫ్రీయే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. మనల్ని భ్రమలోకి ఈ ప్రభుత్వాలు మనల్ని ఒక భ్రమలోకి నెడుతున్నాయి. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది మనకి కావాలి. కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? మీకు ఒక 6 నెలలకో లేకపోతే ఒక సంవత్సరానికో ఒక 10,000 మీ ఇంట్లోకి తీసుకొచ్చి, లేకపోతే ఏదో గవర్నమెంట్ పథకం ద్వారానో ఏదో ఉచిత పథకం ద్వారా మీకు ఇస్తే ఆ 10,000తో మీ సంవత్సరం అంతా మీరు బతకగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవ్వరూ బతకలేరు. కానీ ఆ ఉచిత పథకం కోసం మీరు ఆశపడతారు. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మీకు వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. జీరో. అంటే 0. బెనిఫిట్ వచ్చేసి 0, శూన్యం. అలాగని మీ బతుకులు ఏమన్నా బాగుంటున్నాయా? మీరేమన్నా బాగుపడుతున్నారా అంటే లేదు. ఎందుకంటే 10,000 ఎన్ని రోజులు తింటారు? ఒక నెల కూడా 10,000 సరిపోదు ఇప్పుడు. కానీ మీకు ఇచ్చే ఆ 10,000 కోసమే మీరు ఎదురు చూస్తారు. ఆ 10,000 ఏదో ఇస్తున్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఒక భ్రమ. దీనికి ఒక కథ కూడా ఉంది. కథ ఏంటంటే, పూర్వం ఒక రాజుగారు అంటే ఆ ఊర్లో ఉన్న గొర్రెలన్నిటిని పిలిచి రాజుగారు అంటున్నారంట గొర్రెలతో, అరే శీతాకాలం వచ్చేస్తుంది, మీరందరూ కూడా చలికి వణుకుతారు కాబట్టి మీకు అందరికీ కూడా నేను స్వెటర్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి సైజులు వాళ్ళకి, చిన్న సైజులు చిన్న పిల్లలకి చిన్న సైజులు, పెద్దవాళ్ళకి పెద్ద సైజులు, అందరికీ అన్ని గొర్రెలకి కూడా స్వెటర్లు నేను ఫ్రీగా సప్లై చేస్తాను, నేను ఫ్రీగా ఇస్తాను అందరికీ, చలిలో మీరు ఇబ్బంది పడకుండా శుభ్రంగా హాయిగా ఉండండి అన్నాడు. అప్పుడు అన్నీ ఉన్న గొర్రెలన్నీ కూడా తలాడించి అలాగండి, బాగుంది, స్వెటర్స్ ఇస్తానన్నారు, బాగుంది అనుకున్నాయి. అందులో కొంచెం అంటే వాళ్ళందరూ కూడా బాగుందన్న వాళ్ళు ఆ గొర్రెలన్నీ కూడా తెలివైన గొర్రెలు అన్నమాట. అంటే అందులో కొంచెం తింగర గొర్రె అంటే మన భాషలో చెప్పుకుంటే కొంచెం తెలివైంది అన్నమాట. అంటే వాళ్ళందరి దృష్టిలో ఆ గొర్రెలు తల ఊపిన అన్నిట్ల దృష్టిలో కూడా ఈ ఏదైతే ఉందో అది తింగర గొర్రె కింద లెక్క. ఈ కొంచెం తెలివైన గొర్రె ఏం అడిగిందంటే, అయ్యా మీరు మాకు స్వెటర్స్ మీరు సప్లై చేస్తానంటున్నారు ఫ్రీగా, మరి దానికి చాలా ఊలు అవసరం అవుతుంది కదా,
అది ఎక్కడి నుంచయ్యా తీసుకొస్తారు అని ప్రశ్నించిందంట ఆ గొర్రె. ఆ అమాయకం గొర్రె అనమాట. అలాగా ప్రశ్నించినప్పుడు ఆ గొర్రెల రాజుగారు ఏం చెప్తున్నారంటే, ఇంకెక్కడి నుంచి గొర్రెల నుంచే తీసుకుంటాం అన్నాడు. గొర్రెల నుంచే పూలు మేము తీసుకుంటాను, గొర్రెల నుంచే తీసుకుంటాను, గొర్రెల నుంచే ఇంకెక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఈ కథ మన ఉచిత పథకాలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు ఈ కథ మ్యాచ్ అవుతుందంటే, ఆ గొర్రెలకి స్వెటర్స్ ఇస్తానన్నవాడు రాజు. స్వెటర్స్ ఇస్తాడు, ఓకే, బాగానే ఉంది. కానీ ఆ స్వెటర్స్ అల్లడానికి నూలు కావాలి. నూలు ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెల దగ్గర నుంచి వస్తుంది. అంటే ఏ గొర్రెలకైతే తన స్వెటర్లు ఇస్తానని చెప్తున్నాడో ఆ గొర్రెల నుంచి ఆ గొర్రెల నూలు కట్ చేసి ఆ స్వెటర్స్ తయారు చేస్తాడనమాట. ఇది ఈ కథలో ఉన్న నీతి. కానీ ఈ కథలో మనం ఈ ఉచిత పథకాన్ని ఎందుకు మనం దానికి ఎందుకు టాలీ చేస్తున్నామంటే, ఉచిత పథకాలు కూడా అంతే. ఏదైతే ఆ రాజు గొర్రెల దగ్గర నుంచి ఆ నూలు తీసుకుంటున్నాడో ఆ నూలు అనేది మన దగ్గర నుంచి కట్టించుకునే పన్నులు. ఏదైతే ఈ పన్నులు ఉన్నాయో ఆ పన్నులు మనకే ఇంకొక ఏదో రకంగా ఉచితంగా ఇచ్చాను అని చెప్పేసి ఏదో వాళ్ళ బావుగారి సొమ్ము వాళ్ళు ఏదో జేబులో తీసి ఇచ్చినట్టుగా, వాళ్ళ లక్షల కోట్లు ఆస్తులు కూడగట్టుకుంటారు, ఆస్తులు వెనకాల వేసుకుంటారు, అన్నీ వేరే విషయాలన్నీ అన్నీ చాలా ఉంటాయి అందులో. కానీ వాడేదో మనకి జేబులో తీసి ఇచ్చినట్టుగా ఉచిత పథకాలను ఒకటి పెట్టి మనకి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఇచ్చే దాంట్లో ఒక పావలా మనకిస్తే ముప్పావలా బయటికి వాళ్ళు ఒక కొంచెం అందులో కొంచెం కరప్షన్ జరగడం, కుంభకోణాలు జరగడం, అది వేరే సెక్షన్. ఆ సెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటారు. ఇక్కడ గొర్రెల దగ్గర నుంచి నూలు తీసుకుంటానని రాజు ఎలా చెప్పాడో అలాగా ఈ ప్రభుత్వాలు కూడా మన దగ్గర నుంచి పన్నులు అనేది వసూలు చేయడం జరుగుద్ది. అర్థమైందా? పన్నులు మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. వసూలు చేసినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ పన్నులు దేనికి ఉపయోగించాలి? దేనికి ఉపయోగించాలంటే మనకి ఏదైతే రోడ్లు, వసతులు, ప్రజా వసతులు కల్పించాలన్నమాట. అన్నిటిని కూడా ఆ వసతుల్ని ఇంప్రూవ్ చేయాలి. వాటి కోసమే ఈ పన్నుల విధానం. అంటే ప్రభుత్వం నడాలి అంటే పన్నులు తప్పనిసరి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏముండవు, మనం కట్టేదే డబ్బులు. మనం ఏదైతే మనం పన్ను కడుతున్నామో అదే ప్రభుత్వానికి ఆదాయం. ఈ ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి అన్ని గవర్నమెంట్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో అందరూ గవర్నమెంట్ సర్వెంట్సే, పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట. వీళ్ళందరికీ ఇచ్చే జీతాలు కూడా మనం చెల్లించే పన్నుల నుంచే చెల్లించబడుతుంది. ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే ఈ ఉచిత పథకాల వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం. అదే ఈ ఉచిత పథకాల్లో పెట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు, లేకపోతే ఏదన్నా ఒక వేరే టూరిజం డెవలపింగ్కో, లేకపోతే ఇక్కడ మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. ఏదో రోజున అందరూ కూడా ఆ వరదలు అనేది ఫేస్ చేయడం అనేది కన్ఫర్మ్. ఆ వరదల్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాటికి ఏంటి సొల్యూషన్? ఒక చెరువులు తవ్వాలి, ఆల్టర్నేట్గా చెరువులు తవ్వి ఈ వచ్చిన నీరంతా కూడా చెరువుల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలా, లేకపోతే అండర్ గ్రౌండ్లో ఏదైనా మనకి ఒక అండర్ గ్రౌండ్లో ఒక నదిలాగా కింద అండర్ గ్రౌండ్ భూమికి అడుగులో ఏదైనా
ఒక నదిలాగా పెద్ద సొరంగాల టైపులో ఏదైనా అరేంజ్ చేసి ఆ సొరంగాల్లో వచ్చిన నీటినంతా కూడా పట్టి అట్ని ఆ సొరంగం నుంచి బయటికి పంప్ చేసేలాగా ఏదైనా ఏర్పాట్లు చేయాలి. ఇటువంటి వాటికి అన్నిటికి కూడా ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటంటే ప్రజెంటు మనకు కావాల్సినవి ఉద్యోగాలు. ఏదైతే ఈ ఉచిత పథకాలు ఉన్నాయో ఆ ఉచిత పథకాలకి వెళ్ళే నిధులను ఉద్యోగాలు కల్పనలో అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఈ ఈ ఈ డబ్బునంతా కూడా ఒక ఇండస్ట్రీలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేసిందో మనకి ఉద్యోగాలు 10th క్లాస్ చదువుకున్న వాడికి 10th క్లాస్ ఆ రేంజ్కి తగ్గట్టుగా ఎవరి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీళ్ళ మీద ఒక బెంచ్ మార్క్ అనేది పెడతారు. ఏంటి ఇంత ఆదాయం ఉన్నవాడు ఈ పథకానికి లబ్ధిదారు అంట. ఇంత ఆదాయం ఉన్నవాడు అంత ఆదాయం ఉన్నవాడు అనేది కాదు ఇక్కడ. ఏ ఆదాయం అనేది కాదు. ప్రతి ఇంట్లోనూ కూడా కాస్తో కూస్తో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మన ఇండస్ట్రియల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఈ రకంగా దుర్వినియోగం ఏదైతే మనం చేస్తున్నామో డబ్బులు ఆ డబ్బుని కనుక ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉన్న ప్రజలకి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ప్రతి నెల 15,000, 20,000, 30,000 ఎంతో కొంత వాళ్ళందరూ సంపాదించుకుంటారు కదా. వాళ్ళైతే ఈ ఉచిత పథకాల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు కదా. ఎందుకు లేదు అంటే వాళ్ళ సంపాదన వాళ్ళకే ఉంది. వాళ్ళ సంపాదన వాళ్ళకుంది. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతికే అవకాశం వాళ్ళకుంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల కోసం ఎదురు చూడవలసిన అవసరం ప్రజలకైతే లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు చేయవలసిన పనిని చేయటం లేదు. అంటే ఇక్కడ గాడిద చేసే పని కుక్క చేసినట్టు, కుక్క చేసే పని గాడిద చేసినట్టు అన్నమాట. ఏమవుతుంది అప్పుడు? కుక్క చేసే పని గాడిద చేస్తే గాడిదకి నడ్డి ఇరుగుతుంది. అలాగా ఎవడ పని వాడు చేయట్లేదు. చేయకుండా ఏం చేస్తున్నారంటే ఉన్న 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎలా గెలవాలి అనే ఒక కాన్సెప్ట్లో ఇటువంటి కొన్ని పథకాలు, జనాకర్షణ పథకాలు అనేది వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఆ ఉచ్చులో మనం పడుతూ ఉంటాం. ఆ ఉచ్చులోంచి మనం తద్వారా ఏదో మనకేదో వస్తుంది. ఒక 10,000 వచ్చినంత మాత్రాన మనకేమీ రాదు. ఏం వచ్చేది ఏమీ లేదు. అదే మన ఇంట్లో మన ఎవరైతే మన కొడుకో కూతురో ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం కనుక వచ్చి ఉంటే ఆ 10,000 ఏం కర్మ 50,000 నెలకు సంపాదిస్తారు. అది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే అప్పుడేమైంది? మీ కుటుంబానికి ఉండే ఆర్థిక కష్టాలకి శాశ్వతంగా ఒక సొల్యూషన్ అనేది దొరికింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకుండే కష్టాలు మీకు ఉంటూనే ఉంటాయి. ఇంకా అది శాశ్వతం, ఇంకా పోదు. మీ కష్టాలకు పరిష్కారం ప్రభుత్వాలు చూపించు. ఏం చేస్తారు? ఇలా ఉచిత పథకాలు ఇస్తూ, ఉచిత హామీలు ఇస్తూ వాటి మీదే వాళ్ళు పబ్బం గడుపుతూ ఉంటారు. కానీ మన జీవితాలు అనేది బాగుపడవు అన్నమాట. అందువల్ల మనం ఓటు వేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఆలోచించి ఎవరు సమర్థులు, ఎవరు మనకి కరెక్ట్గా చేయగలరు అనేది మనం ఆలోచించుకుని ఆ క్యాండిడేట్ని మనం కనుక డిసైడ్ చేయగలిగితే కొంతవరకు కూడా మనకి ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉచిత పథకాలకు మాత్రం ఆశ పడకండి. ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పని చేయమందాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు పనిచేసే ప్రభుత్వాలు కాదు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి తద్వారా ప్రపంచ బ్యాంక్ నుంచి, ఇంకో బ్యాంక్ నుంచి, ఎన్ని బ్యాంకులు ఉన్నా అన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి మన నెత్తి మీద రుణ భారాన్ని పెడుతుంది. అది మనం మర్చిపోతున్నాం. మనకు సగం మందికి తెలియక ఏదో అనుకుంటున్నారు అంతే. కానీ అన్నీ నిజం కాదు. ఎవరు కూడా వీటిని నమ్మకండి.
ఎవరైతే ఉచిత పథకాలు ఇస్తాను అని చెప్తాడో వాడు పని చెయ్యడు. ఇది 100% నిజం. ఇస్తాను అన్నవాడు చేయడు మీకు. మన కాళ్ళ మీద మనల్ని నిలబడేటట్టు చేయగలిగినదే అటువంటి ప్రభుత్వమే మనకి కావాలి. అంతేగాని ఉచిత పథకాలతో ఏదో పబ్బం గడుపుకునే వాళ్ళు మనకు అవసరం లేదు. ఎవరైనా సరే, ఆ పార్టీ, ఈ పార్టీ, వీళ్ళు వాళ్ళనేది కాదు. ఎవరైనా ఒక ప్రజలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కాన్సెప్ట్‌తో ఏ పార్టీ వచ్చినా ఆదరించి ప్రజలు ఓట్లు వేస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వాళ్ళమవుతాం. అందరికీ కూడా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి.